హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన జీవితంలో కొన్ని ప్రశ్నలకు మనం వెంటనే సమాధానం చెప్పలేం. వాటిలో ఒకటి, భక్తి అంటే నిజంగా ఏంటి? మనం దేవుణ్ణి నమ్ముతున్నామా, లేక కేవలం అలవాటుగా పూజలు చేస్తున్నామా? చాలాసార్లు మన కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే దేవుణ్ణి గుర్తు చేసుకుంటాం. కానీ నిజమైన భక్తి అంటే కష్టాల్లో మాత్రమే కాదు, ప్రతి చిన్న సందర్భంలో కూడా దేవుణ్ణి గుర్తు చేసుకోవడం. మన హృదయంలో నిశ్శబ్దంగా ఉండే ఒక ఫెయిత్, మనకు కనిపించకపోయినా మనతో ఉండే ఒక ట్రస్ట్. ఇదే భక్తి యొక్క అసలు రూపం. ఒక చిన్న గ్రామంలో ఒక సాధువు జీవించేవాడు. అతని జీవితం చాలా సాదాసీదాగా ఉండేది. అతను పెద్దగా మాట్లాడేవాడు కాదు, కానీ అతని ప్రతి మాటలో ఒక శాంతి ఉండేది. అతను ఎప్పుడూ తనలోనే అతను ఎప్పుడూ తనలోకి చూసుకుంటూ జీవించేవాడు. ఉదయం లేచిన వెంటనే ప్రకృతిని చూస్తూ దేవుణ్ణి గుర్తు చేసుకుంటూ రోజును ప్రారంభించేవాడు. అతని మనసును ఎప్పుడూ కామ్గా ఉండేది. గ్రామంలో ఎవరైనా బాధలో ఉన్నా అతని దగ్గరకు వచ్చేవారు. ఎందుకంటే అతని మాటల్లో ఒక హోప్ ఉండేది. అతను సమస్యను వెంటనే పరిష్కరించకపోయినా ఆ వ్యక్తికి ధైర్యం ఇచ్చేవాడు. గ్రామంలో చాలా పెద్ద కష్టం వచ్చింది. పంటలు పాడయ్యాయి. నీరు లేకపోయింది. ప్రజలు భయంతో ఉన్నారు. కొందరు దేవుడిపై నమ్మకం కోల్పోయారు. ఇంత కష్టం ఎందుకు వస్తోంది అని ప్రశ్నించడం ప్రారంభించారు. కొందరు కోపంతో, నిరాశతో జీవించడం ప్రారంభించారు. కానీ ఆ సాధువు మాత్రం మారలేదు. బయట పరిస్థితులు ఎంత మారినా అతని మనసు మాత్రం స్థిరంగా ఉండేది. అతను దేవుణ్ణి తప్పు పట్టలేదు. అతను ఇలా అనుకున్నాడు, ఇది కూడా ఒక పరీక్షే. ఇది కూడా ఒక కారణంతోనే జరుగుతోంది. అతను గ్రామస్తులను కూడగట్టి ఒకటి చెప్పాడు. మనం భయపడితే సమస్య ఇంకా పెద్దగా కనిపిస్తుంది. మనం మనలోని స్ట్రెంగ్త్ని గుర్తించాలి. మనం ఒకరికి ఒకరు తోడుగా ఉంటే ఈ కష్టం తగ్గుతుంది. అతను వారికి సహాయం చేయడం ప్రారంభించాడు. ఎవరికైనా ఆహారం లేకపోతే తన దగ్గర ఉన్నదాన్ని పంచుకున్నాడు. ఎవరికైనా ధైర్యం అవసరమైతే తన మాటలతో ఆదుకున్నాడు. అతని భక్తి కేవలం ప్రార్థనల్లోనే కాదు, అతని పనుల్లో కనిపించింది. రోజులు గడిచాయి. నెమ్మదిగా పరిస్థితులు మారాయి. వర్షం పడింది. పంటలు మళ్ళీ పెరిగాయి. గ్రామంలో మళ్ళీ జీవం వచ్చింది. ప్రజలు ఒక విషయం అర్థం చేసుకున్నారు. భక్తి అంటే కేవలం దేవుణ్ణి అడగడం కాదు, మనం ఎలా జీవిస్తున్నామో అది. ఆ సాధువు వారికి ఒక ఉదాహరణగా నిలిచాడు. అతను కష్టాల్లో కూడా తన పాజిటివ్ ఆలోచనలు కోల్పోలేదు. అందుకే అతను తనలోని పీస్ను కాపాడుకున్నాడు. ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తోంది. మనం జీవితంలో ఎదుర్కొనే సమస్యలు ఎప్పుడూ పూర్తిగా ఆగవు. కానీ మనం వాటిని ఎలా చూస్తామో, ఎలా ఎదుర్కొంటామో అదే మన జీవితాన్ని మార్చుతుంది. భక్తి ఉన్నప్పుడు మన కష్టాలను భయంతో చూడం, అవి మనకు నేర్పే పాఠాలుగా చూస్తాం. మనం పడిపోతే మళ్ళీ లేవడానికి ధైర్యం ఉంటుంది. మనం ఒంటరిగా లేము అనే భావన మనలో ఉంటుంది. మనలో కోపం, అసూయ, భయం ఉంటే అవి మన మనసును బలహీనంగా చేస్తాయి. కానీ మనలో ప్రేమ, దయ, సహనం ఉంటే అవి మనసును బలంగా మారుస్తాయి. భక్తి అంటే ఈ మంచి గుణాలను పెంచుకోవడం. మనం ఎవరికైనా సహాయం చేస్తే అది దేవుడికి చేసిన సేవే. మనం నిజాయితీగా జీవిస్తే అదే గొప్ప పూజ. చివరిగా, భక్తి అంటే పెద్ద పెద్ద పనులు చేయడం కాదు, చిన్న చిన్న మంచి పనులు చేయడం. మన హృదయం మంచిగా ఉంచుకోవడం, మన ఆలోచనలు శుభ్రంగా ఉంచుకోవడం. దేవుణ్ణి బయట వెతకడం కాదు, మనలోనే గుర్తించడం. మనం ఇలా జీవిస్తే మన జీవితం సహజంగా, సంతోషంగా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.